ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క బిడ్డలు ఐగుప్తు నుండి బానిసత్వము నుంచి ప్రభు తప్పించిన తర్వాత మోషేకు వారిని నడిపించుటకై నాయకత్వం వహించిన తర్వాత ప్రభు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క అత్యంత భాగ్యము అయిన ఆయన కార్యములు చూసినప్పుడు ఆయన ఎంత మహోపకారో, ఎంత శక్తిమంతుడో అవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఆ ప్రభు వారిని ముందుకు నడిపించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం చూసినప్పుడు సర్వశక్తి అయిన దేవుడే వారిని ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎంత బాగుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అనగా ఇశ్రాయేలుని వారు నడుస్తూ ఉండగా ప్రభువే వారికి మేఘస్తంభముగా నీడనిస్తూ ఉన్నాడు, అగ్ని స్తంభముగా వెలుగునిస్తూ ఉన్నాడు. వెలుగు అయి ఉన్న దేవుడు. నా ప్రియమైన వాళ్ళారా, 6 లక్షల కాల్బలము అంతమందిని ఆ ప్రభు విడనాడలేదు. మీరు నడుచుకుంటూ కీకారణ్యములోంచి వెళ్ళండి అని చెప్పలేదు, కానీ దారి చూపిస్తూ ఉన్నాడు. ఆ కీకారణ్యము ఎప్పుడూ మోషే గాని ఎవరు గాని చూసి ఉండరు. అయితే ఆ ప్రభు వారికి ముందుగా నడిచి చూపిస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్న ప్రజలను మోసుకుంటూ వస్తున్నాడు గెద్ద రెక్కల మీద. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గెద్ద రెక్కల మీద మోసుకుంటూ వచ్చాను నేను అని గుర్తు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ అనగా ఆయన యొక్క సన్నిధి ఇశ్రాయేలీయులను ఆవరించి ఉన్నది మేఘస్తంభముగా. ఆ రాత్రి అగ్ని స్తంభముగా వారికి ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఆ దేవదూత మార్గము చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కార్యములను, ఆయన ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి అనంటే అసలు ఏమై ఉంటుంది, ఆయన చిత్తం ఏమై ఉంటుంది అని మనం గ్రహించాలి కదా. ఆయన మార్గములు రమ్యమైన మార్గములు. హల్లెలూయా, యెహోవాయే బలమైన వాడు. ఆయన మార్గములు రమ్యమైన మార్గములు. హల్లెలూయా. పీహహిరోతు ఎదుట ఇశ్రాయేలు వారందరూ కూడా బస చేసినప్పుడు వారు దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఆ దిగుతూ ఉన్న సమయంలో ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారని అనుకున్నాడట. అరణ్యములో వారు చిక్కుబడి ఉండుటను బట్టి అరణ్యము వారిని మూసివేశాను అని అన్నాడట. ఆయన అనుకున్న ఆ మాట దేవుడు నెరవేర్చలేదు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు కఠినపరిచాడు? ఎందుకు సైన్యములు తీసుకొని, రౌతులను తీసుకొని ఎందుకు పరుగు పెడుతూ ఉన్నాడు, తోలుతూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు? ఇక్కడ మనము అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు కఠినమైన వారు, ఇశ్రాయేలు ప్రజలు లెక్క చేయని వారు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని పూర్తిగా
నమ్మనటువంటి వారు, వారు సంపూర్ణంగా ఇటు అటు ఫ్లెక్సిబిలిటీ కలిగిన వారు. అందువలన వారు యొక్క హృదయ స్థితి ప్రభు ముందుగానే ఎరిగి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కఠినమైన పరిస్థితులు ఎదుట ఎర్ర సముద్రము, వెనకాల సైన్యము, శత్రు సైన్యము, రెండు కూడా ప్రాణభీతులే. నా ప్రియమైన వార్లారా, దేవుడు నీకు ఒక శ్రమ కలిగిస్తున్నాడు అనంటే, నీ జీవితంలో ఒక వేదన కలిగిస్తున్నాడు అనంటే, నీ జీవితంలో ఏదైనా పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేక దిశలో ఎదురు పడుతున్నాయి అనంటే, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, ఆ ప్రభువు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని మెత్తగా చేస్తూ ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నిన్ను సరిచేయటకు ఇష్టపడిన దేవుడు అని ఆయన తన ప్రణాళిక నెరవేర్చుకున్నట్టుకే ఈ పరిస్థితులను, క్లిష్టమైన పరిస్థితులను నీ ముందు పెట్టాడు అని గుర్తు పెట్టుకోవాలి. ఎర్ర సముద్రమును ముందు పెట్టాడు ఇశ్రాయేలుకి, ప్రాణభీతి. ఇక ఎంత వీరులైనా సరే ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేయలేరు. వెనకాల ఐగుప్తీయులు, శత్రు సైన్యము, యుద్ధ భేరి. నా ప్రియమైన వాళ్ళారా, వారిని ఏమాత్రం కూడా ఎటువంటి సహాయం లేకుండా ఉన్నారు, ఒక ఆయుధము లేకుండా ఉన్నారు. చంటి పాపలతో, వృద్ధులతో, స్త్రీలతో, గర్భవతులతో, చంటి బిడ్డల పాలిచు తల్లులతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఎలా చేయగలరు? నా ప్రియమైన వార్లరా, అదును చూశాడు అపవాది, తోలుతూ తరుముతూ అటాక్ చేస్తూ ఉన్నాడు. యేసు మనతో ఉంటుండగా వాడి యొక్క కుతంత్రపు ప్రణాళికలను, పన్నాగములను ప్రభు లయపరచగలడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎన్నటెన్నటికీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే పశ్చాత్తాపడి కేకలు వేస్తూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, హృదయం తెరుచుకున్నారో, అప్పుడు అద్భుతం జరిగింది. వారి యొక్క మొర్ర, వారి యొక్క ఆక్రోధన, వారి యొక్క వేదన, విజ్ఞాపన ప్రభు విన్నాడు, ఆలకించాడు. తక్షణమే ఏం చేస్తున్నాడు? మోషే నీ హస్తం పెట్టమన్నాడు, నీ చెయ్యి చాచి ఆ యొక్క ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయమన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు మన ప్రభు. ఆ ప్రభుకి ఆటంకమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. కాలి నడకన ఇసుక మీద ఆ రెండు పాయలుగా విడిపోయిన ఎర్ర సముద్రం మధ్య ఆ యొక్క ఇశ్రాయేలులందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. పైన మేఘస్తంభముగా ప్రభు యొక్క మేఘస్తంభము వారిని నడిపిస్తూ ఉంది. నా ప్రియులరా, మేఘస్తంభము కప్పింది అనగా వాటర్ మాస్తో నింపబడ్డారు. కుడివైపున ఎడం వైపున కూడా వాటర్ మాస్తో నింపబడ్డారు. నా ప్రియులరా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతటి ఆశ్చర్యమైన కార్యములు ప్రభు జరిగించినప్పుడు గజగజ వణుకుతో, సంతోషముతో ప్రభువుని స్తుతించుచు ఆనందముతో వారు దాటుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు దాటుతూ ఉన్న సంగతిని కళ్ళారా చూసి వారు కూడా దాటవచ్చు అనుకున్నారు. ఎవరు? ఐగుప్తీయులు. మేము కూడా దాటి వారిని అటాక్ చేస్తాము, వారిని తునాతునకలు చేస్తాము అని అనుకుంటున్నారు. వారి యొక్క ప్రగల్భాలు అన్నీ కూడా వమ్ము చేసి ఉంటున్నాడు ప్రభు. హల్లెలూయా. మోషే నీ చెయ్యి ఎత్తి చెయ్యి చాచు అన్నాడు ప్రభు. మోషే చెయ్యి చాచగా ఏమైంది? రెండు వైపులా ఉన్న నీళ్లు, కుడివైపున ఎడం వైపునున్న ఆ యొక్క నీళ్లు ఎర్ర సముద్రము ఒక్కటిగా మారిపోయింది. నీళ్లు మూసివేయబడ్డాయి, గోడలు మూసివేయబడ్డాయి.
అడుగున ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారు సమాధి చేయబడ్డారు, చచ్చి ఊరుకున్నారు. నా ప్రియులారా, దేవునికి అసాధ్యమైంది లేదు. నీ శత్రువులను సమూల నాశనం చేయగల సమర్థుడు. భయపడకు, నిలబడు. ఇక్కడ అద్భుతమైన విషయం ఆలోచన చేస్తే, అసలు ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి కనానుకు ఎంత దూరం, ఎన్ని రోజుల్లో వారు చేరవచ్చు? ఇంచుమించు 480 మైళ్ళ దూరం. అంతే. రాజమండ్రి నుంచి హైదరాబాదు 500 కిలోమీటర్స్. అయితే ఈజిప్టు నుంచి కనానుకి 480 మైళ్ళు. ఒక ఒంటె ఈ ప్రయాణాన్ని చేయగలదు. కాబట్టి 24 రోజుల్లో ఈ ప్రయాణము కొనసాగించగలదు. మరొకసారి మనం ఆలోచన చేసినప్పుడు, ఈజిప్టు నుండి కానాను దేశమునకు ఎన్ని కిలోమీటర్లు అని అంటే 8482 కిలోమీటర్స్. 14 రోజుల్లో చేరవచ్చు. ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలులకు 613 కిలోమీటర్లు. అయితే ఈ యొక్క దూరాన్ని వారు ఎన్ని రోజుల వరకు ప్రయాణం చేయవచ్చు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు చేశారు. అది ఏ దారి? లాంగ్ డిస్టెన్స్. అది దూరమైన దారి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎందుకు ఇటువంటి దారిని ప్రభు వారికి చూపించి ఉంటున్నాడు? ఇది మనం ఎప్పుడైనా గ్రహించామా? వారు ఇశ్రాయేలు దేశములో ఉన్న కానాను చేరకుండా ఐగుప్తు నుంచి ప్రయాణం అవుతూ ఫిలిస్తు దేశం మీదుగా వారు ఐగుప్తుకి మళ్ళీ వెళ్ళిపోతారేమో, వెనక ముఖము పడతారేమో, తగ్గుముఖం పడతారేమో, ప్రభు ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని కోల్పోతారేమో అని భయపడుతూ ఉన్నారు. అందువల్ల ప్రభు వారి యొక్క మనస్తత్వము ఎరిగిన వాడై ప్రభు ఏం చేసి ఉన్నారు? వారికి దూరమైన దారి, కికారణ్యపు దారిని చూపించాడు. ఆ దారి దేవునికి ఒక్కడికే తెలుసు, మోషేకు కూడా తెలియదు. హల్లెలూయా, అందుకని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఇక్కడ ప్రభు యొక్క ప్రణాళిక ఏమనగా, ఐగుప్తులో వారున్న విగ్రహారాధన, అన్యజనులతో కలిసి వారు ఉంటూ అనేకమైన సహవాసాలతో కలిసి ఉన్నప్పుడు అపవిత్రులైపోయి ఉన్నారు. పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు, కానీ వారు అపవిత్రులైపోయి ఉన్నారు. అందువల్ల ప్రభు వారిని పవిత్రపరచుకొనుటకు, పరిశుద్ధపరచుకొనుటకు ఈ మార్గము చూపించాడు, ఈ మార్గములో నడిపించాడు. ఆ మార్గములో అపవిత్రమైన, అపరిశుద్ధమైన జీవితాలను ఆ దారిలోనే రాల్చివేశాడు. వారు నేర్చుకున్న విగ్రహారాధన, వారు చేస్తూ ఉన్న సనుగుడు, ఎదురాడు జీవితము దేవునికి విప్పు చూపించిన విధానాన్ని బట్టి ప్రభు ఉగ్రత పాలయ్యారు. కాబట్టి పరిశుద్ధులనే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పరిశుద్ధులే కానాను దేశమునకు వెళ్ళుటకు అర్హుడు. అందువలన 20 సంవత్సరముల లోపు ఉన్న బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకమైన కాలేబు, యెహోషువ మాత్రమే పెద్దవారుగా
కానాను దేశము చేరుటకు భాగ్యం ఇచ్చి ఉంటున్నాడు. ఈ యొక్క దినమందు ఆలోచించేద్దాం. నీవు పరిశుద్ధుడువు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉన్నారు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునుడి, మిమ్మల్ని మీరు కడుక్కునుడి అని అంటున్నాడు ప్రభు. అందువలన పరిశుద్ధులైన దేవుని బిడలు అపవిత్రమైన స్నేహము జోలికి వెళ్ళకూడదు, ఆ సహవాసమును కోరుకోకూడదు, ఆశించకూడదు. అది ఎంతటి ఐశ్వర్యమైన, అది ఎంతటి మేలైన, అది ఈ యొక్క బాహ్య జీవిత సంబంధమైనది, క్షయమైనది. కానీ నిత్యమైనది, నిత్య జీవమునిచ్చున్నది, అక్షయమైన దేవుని యొక్క మహిమకు వారసుడుగా ఉండాలి అనంటే ఈ లోక ఆచారములకు స్వస్తి చెప్పవలసిన వారమే ఉన్నాం. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రణాళిక. సనుగుతూ ఉన్నారు, మా జోలికి రావద్దని చెప్తే నువ్వు మా జోలి వచ్చావు. ఐగుప్తులకైనా మేము దాసులం అవుతాం, కానీ మేము రాము అని అంటే నువ్వు మా జోలికి వచ్చావు అని సణుగుతూ ఉన్నారు. అందువల్ల మేము వారికి దాసులం అవుతాము, అదే మాకు మేలు. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులం అవటమే మేలు అని అంటున్నారు. పాపమునకు దాసులవటం మేలా? పాపమునకు దాసులవటం మేలా? అటువంటి స్నేహము కోరుకునుట మేలా? ఆలోచన చేద్దాము. 13వ అధ్యాయము 12వ వచనము నిర్గమాకాండము. నా ప్రియమైన వార్లరా, వారి యొక్క రెంకలు, వారి యొక్క సనుగుడు దేవుడు వింటూ ఉన్నాడు. అందుకు మోషే ఈ యొక్క ఎర్ర సముద్రము దాటలేక వెనకాల ఉన్న ఐగుప్తు సైనికులను, రాజులను ఎదుర్కొనలేక భయపడుతూ, రెంకలు వేస్తూ ఎదురాడుతూ ఉన్న వారిని చూసి మోషే భయపడకండి అని చెప్తున్నాడు. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ. మీరు ఊరక నిలుచుండి చూడండి, ఇది రక్షణ కార్యము, ఇది బాప్తిస్మము కార్యము. ఇది వారిని మెత్తన చేసి వారు పశ్చాత్తాప పడినట్టుగా దేవుడు వారితో మాట్లాడిన విధానము, వారిని డీల్ చేసిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి మీరు చూస్తున్న ఐగుప్తీయులు, మీరు చూస్తున్న రథములు, ఆ రాజు ఇంకా మీరెప్పటికీ చూడరు. అంటే ఏంటి? వారిగా ఎర్ర సముద్రములో బర్రి అయిపోతున్నారు, సమాధి అవ్వబోతూ ఉన్నారు అని దేవునికి తెలుసు. కాబట్టి చెప్తున్నాడు, ఎక్కువ ఉదయకాల సమయంలో నువ్వు ఏమవ్వబోతున్నావో, ఈ ప్రజలు ఏమవ్వబోతున్నారు అందరికీ తెలుసు. హింసాకాండకు గురవుతున్న వారు ఎంతోమంది దేవుని బిడ్డలను ఎంతో బహుభయంకరంగా హింసించున్నారు. అటువంటి సమయంలో నీవు ఓపిక వహించాలి, నువ్వు ప్రార్థించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, నీ యొక్క బాధ్యత, నీ కర్తవ్యమేమనగా నువ్వు ఓర్చుకొనుటే, వారిని క్షమించుటే, వారిని ప్రేమించుటే, వారిని ఆహ్వానించుటే, శ్రమలను అందుకొనుటే. ఉదయకాలం ముందు ఆలోచన చేద్దాం. నిన్ను చెక్కుకొనుటకు ప్రభు ఈ పరిస్థితులను కలగ చేశాడు. జ్ఞాపకం చేసుకుంటావా? ఆలోచన చేద్దాం. ఆ పరిస్థితుల గుండా నిన్ను తీసుకుని వెళ్తున్నాడు అనంటే అది కీకారణ్యపు దారి, అది చాలా బహుదూరపు బాట. కానీ ప్రభు నీతోనే నడుస్తాడు, నీతోనే ఉంటాడు, నీకు నీడ అయి ఉంటాడు, నీకు వెలుగు అయి ఉంటాడు, అగ్ని రథమై ఉంటాడు. ఆ ప్రభు ఎన్నడెన్నడు నిన్ను విడవడు. అట్టి మహాదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగి ఎంతో సంతోషం. ఎంతోమంది జీవితాల్లో వారి వారి సాక్ష్యాలు చూసినప్పుడు అద్భుతమైన రీతిలో ప్రభువు వారిని నడిపించుచూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క అద్భుతమైన హస్తము వారిని నడిపించుచూ ఉన్నదని వారు గమనిస్తూ ఉన్నారు.
వారు రుచి చూచి ఎరుగుతూ ఉన్నారు. రోజున అలాంటి అనుభవం నీకున్నదా? అయితే దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.